షాలోం అలేకిం, షాలోం అలేకిం, షాలోం అలేకిం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుల యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. ద గాస్పెల్ అక్కడ సెయింట్ జాన్ చాప్టర్ 9 verse 7. నీవు సిలోయం కోనేటికి వెళ్ళి అందులో కడుకొనమని చెప్పాను. సిలోయం మాటకు పంపబడిన వారి అర్థం, వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చను. ఈ యొక్క లేఖన భాగంలో ఒక పుట్టుగుడ్డి వాని గురించి వ్రాయబడింది, బాన్ బ్లైండ్. ఆ వ్యక్తిని యేసు ప్రభు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు సంభాషించాడు. వీడైనను వీడిని కన్నవారిని పాపం చేయలే, కానీ దేవుని క్రియలు వీరియందు ప్రత్యక్షపరచబడకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఎవరు గుడ్డివాడుగా పుట్టాడు? ఎవరు పాపం చేశారు? వీడు చేశాడా? వీడి యొక్క తల్లిదండ్రులు చేశారని ప్రశ్నించగా యేసు ప్రభు మంచి సమాధానం ఇచ్చాడు. వీడైన కన్నవారిని పాపం చేయలే, కానీ దేవుని క్రియలు వీరిని ప్రత్యక్షపరచబడకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. అంటే దేవుని క్రియలు ప్రత్యక్షపడాలంటే గుడ్డివాడుగా పుట్టాలా అన్న ప్రశ్న మీకు ఉదయించవచ్చు. దేవుని ప్రశ్నించలేం. కానీ దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఆయన మన ద్వారా లోకానికి గొప్ప సందేశం అందిస్తున్నాడు. ఆ గుడ్డితనాన్ని కూడా దేవుడు ఒక సాధనముగా వాడుకొని చూపు ప్రసాదించి గొప్ప సత్యాన్ని ఈ లోకాన్ని అందించాడు. ఆయన ఈ లోకాన్ని వెలుగై ఉన్నాడు. మనుషుల చీకటిలో ఉన్నారు, పాపముల చీకటిలో, అంధకారం చీకటిలో మగ్గిపోతున్నారు. యుగ సంబంధం దేవత అవిశ్వాసం మన నేత్ర గుడ్డితనం కలిగజేసి తన బ్లైండ్ unable to see the things of God, unable to recognize the Messiah, the anointed one of God. దేవుని క్రియలను వారు విచారించలేదు. ధర్మశాస్త్రం ఆశ్రమ సంగతి తెలుసుకోవడానికి కూడా వారికి ఆశ లేదు. ఎందుకనగా వారు మనోనేత్రమాన్ని కూడా వెలిగించబడలేదు. గుడ్డివాడుగా ఉన్నాడు. వచ్చాడు యేసు ప్రభువు నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కనుల మీద ఆ బురద పూసి, నేను సిలోయం కోనేరు వెళ్ళి అందులో కడుగుకొని చెప్పాను. ఇంకా మా చిన్న కోనేరు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ సైట్. ఇలాంటి కోనేరు అది. ఆ సిలోయమైన కోనేరు ఆ మాట పంపడం అని అర్థము. ఆ గుడ్డివాడు విశ్వాసం వచ్చాడు, వెళ్ళాడు. ఆ సిలోయం కోనేటిలో ఆ నీటితో కడుక్కున్నాడు. మెనవచ్చు ఆ నీటిలో ఏదైనా మహత్యం ఉన్నదా, ప్రత్యేకత ఉన్నదా? అలాంటిది ఏమీ లేదు. ఆ నీటిలో ఏమీ లేదు. నయమా నీటిలో మునిగా శుద్ధులయ్యాడు, కానీ ఆ నీటిలో ఏ ప్రత్యేకత లేదు. ప్రత్యేకత యేసయ్య మాటలో ఉన్నది, శక్తి యేసయ్య మాటలో ఉన్నది, కానీ ఆ నీటిలో లేదండి. ఆ నీటిలో లేదు అది. ప్రభు చెప్పాడు, వెళ్ళు ఆ కోనేరులో కడుక్కో, అంతే. వాడు విశ్వాసం వచ్చాడు, వెళ్ళాడు. దేవ క్రియలు వారిని ప్రత్యక్షపరచబడ్డాయి. ఆయన మనోనేత వెలిగించబడ్డాయి. able to see the Son of God. దేవుడు చూడగలిగాడు. ఆయన ఆత్మనేత వెలిగించబడితే దేవునికి ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది. ఆశ్చర్య సంగతులు మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క సత్యము తెలుసుకొని సాతాను మా మనోనేత గుడ్డితన కలగచేశాడు, కాబట్టి అది తొలగించబడాలి. అపొస్తలుడు పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో రాస్తూ, ఆయన 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. మీరు పూర్వమందు చీకటే ఉంటారు, కానీ క్రీస్తు వెలుగే ఉన్నారు. వన్స్ యు వర్ ఇన్ డార్క్నెస్, నౌ యు ఆర్ ఇన్ లైట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు వెలుగే ఉన్నాం. ఆ వెలుగు పొలం నీతి, సత్యం, మంచితనం అందులో ఉన్నది. దేవుడు మా జీవితం వెలిగింపచేస్తాడు, మనతో వెలిగింపచేస్తాడు. మనం చూడగలుగుతున్నాం, దేవుని వారి సత్యం గ్రహించుకోగలుగుతున్నాం, ఆత్మీయతతో యేసుని సందర్శించగలుగుతున్నాం. సాక్షాత్కారం లభిస్తూనే ఉన్నది. అవిశ్వాస పొర తొలగిపోయినప్పుడు నిజముగా యేసయ్యను మనం ఆ సత్యాలను గ్రహించుకోగలుగుతాం. యేసయ్య నీ గుడిత నా గుడితనాన్ని తొలగించాడు. ఆయన అంధత్వాన్ని తొలగించాడు. పాపన చీకటి తెరలు ఆయన తొలగించాడు. ఆ పొరలు తొలగిపోయాయి. పౌలు నిజముగా అంధత్వం మొత్తపడ్డాడు. ఆ పొరలు రాలిపోయిన తర్వాత ఆయన దేవుని చూడగలిగాడు.
పరలోక దర్శనాన్ని పొందగలిగాడు. వివరించలేనంటాడు ఆయన. ప్రియుడా, దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. గ్రేట్ఫుల్ టు గాడ్. చీకటిగా ఉన్నాం, పాపంలో ఉన్నాం, ప్రభువును బ్రతికించాడు. ఒక గొప్ప క్రియ నీలో జరిగించాడు, అదే రక్షణ క్రియ. ఆ క్రియ నీలో జరిగించాడు కాబట్టి దేవునికి ఎంతగానో మనం స్తుతి స్తోత్రాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ఆత్మ ఆశీర్వాదాలు మనం పొందాము, మనం మర్చిపోకూడదు. 103 కీర్తన ప్రకారం, అంచె ప్రకారంలో దేన్ని మర్చిపోకము. దేవుడు నిన్ను వెలిగింపజేశాడు. నీ దేవుడికి ఎంత కృతజ్ఞత చెల్లించాలో అంతగా చెల్లించలేకపోతున్నాము. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. కృతజ్ఞత లర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞత లర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. యేసుయే కృతజ్ఞత స్తుతి చెల్లిద్దాం. ఎవ్రీ డే ది డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు మౌనత వెలిగించాడు. యేసయ్యానికి స్తోత్రాలంటూ దేవుని స్తోత్రాలను చెల్లిద్దాం. తల వంచని ప్రార్థన చేస్తాను. మహాగణుడ యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. పావన చీకటిలో అంధత్వం మొత్తబడి ఉన్నప్పుడు మా తండ్రి, అంధత్వాన్ని ప్రభా నాకు ఆశీర్వాదంగా మార్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. నా అంధతో శాపంగా ఉండింది కానీ తండ్రి, ఆ అంధత్వాన్ని దాన్ని మీరు దీవెనగా మార్చారు తండ్రి, ఆశీర్వాదంగా మార్చారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మనమైతే వెలిగించబడ్డాయి, నేను చూడగలుగుతున్నా తండ్రి, నేను సత్యాన్ని గ్రహించుకోగలుగుతున్నా ప్రభువా. నా జీవితం వెలిగింపచేసే చీకటి పాల్గొనాలి తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మీ వెలుగుతో నింపు దేవా, మీకు స్తోత్రాలు. మీ ప్రత్యక్షం పొందగలుగుతున్నారు తండ్రి, మీ సాక్షాత్కారం లభించిందని మీకు స్తోత్రాలు. మా మనోడితో వెలిగించబడినందుకు ఏం చెల్లించగలము నాయన? మీ దయాళుత్వాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. హృదయపూర్వక చెల్లిస్తూ స్వీకరించండి మా తండ్రి. ఎల్లప్పుడు కృతజ్ఞత జీవిస్తూ మా జీవిత యాత్రల ప్రభువ ముందుకు సాగిపడి కృప దయచేయండి. వాక్యం వింటున్న వీక్షణ ప్రతిభను దర్శించండి తండ్రి. ఎవరైతే పాపం అంధత్వంలో ఉన్నారో, అజ్ఞానం అంధత్వంలో ఉన్నారో తండ్రి, వాళ్ళు దర్శించండి ప్రభువ. మీ మాటలు నమ్మి విశ్వసించదండి వారు వాక్యమైన ఆ నీటి ద్వారా తాము నెత్తలు కడుగుకొని మా తండ్రి చూపును పొందే కృపను దయచేయండి. మిమ్మల్ని చూసే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. మీకు స్తోత్రాలు. మిమ్మల్ని చూడని కనులు ఎందుకు మా తండ్రి ప్రభువా? మిమ్మల్ని చూసే కనులు ప్రతి బిడ్డకు ప్రసాదించవలసిన విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.